హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనము తిరుపతి జిల్లా దగ్గర ఉన్న తలకొన్న వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్. ఇక్కడ ఉండేది శివయ్య అనమాట. ఈరోజు మొత్తం ఆ గుడి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాము, ఆ తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము. ఈ తలకొన్న వాటర్ ఫాల్స్ రాజంపేట దగ్గర నుండి అప్రాక్స్ 150 కిలోమీటర్స్ వస్తుంది. దీనికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి వయా రాయచోటి, ఇంకొకటి వయా తిరుపతి అండ్ దెన్ తలకొన్న. తిరుపతి నుండి తలకొన్న వచ్చేసి 57 కిలోమీటర్స్ వస్తుంది. అదే మనకు రాయచోటి అయితే కొంచెం ఘాట్ సెక్షన్, ఒక 20 to 30 కిలోమీటర్స్ తగ్గచ్చు. ఈ తలకొన్న వాటర్ ఫాల్స్ అంటే ఈ తలకొన్న వచ్చేసి శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం కిందికి వస్తుంది అనమాట. అంటే ఇది చాలా అరుదైన అభయారణ్యము. మేము మొత్తం 4 మెంబర్స్ వచ్చాము. మార్నింగ్ 10కి అలా బయలుదేరాము. సో తిరుపతి నుండి ఇక్కడికి అప్రాక్స్ 2 అవర్స్ జర్నీ పట్టింది. మనకు స్టార్టింగ్లోనే టోల్ గేట్ ఉంటుంది, 100 రూపీస్ టోల్ గేట్. ఇక్కడికి నో ప్లాస్టిక్ అలో లేదు ఇక్కడ. ఈ అభయారణ్యంలో చెట్లు మాత్రం చాలా పెద్దవి. అసలు ఎంతెంత సైజు ఉన్నాయంటే ఒకసారి చూస్తాను చూడండి. ఈ చెట్టు సైజు చూడండి ఎంత పెద్దదో, అంటే కెమెరాలో మీకు అలా కనపడుతుంది. ప్రజెంట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత టెంపుల్ అంతా కవర్ చేసి తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడున్న స్వామివారిని శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి అంటారు. వర్షాకాలంలో ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే కొంచెం ముందే వెరిఫై చేసుకుని రావాలి. ఎందుకంటే అభయారణ్యం కదా, దారి మధ్యలో వాగులు అవి పొంగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ వాటర్ ఎక్కువ కొద్దిగా. సో అది మనం వెరిఫై చేసుకొని ఇక్కడికి వచ్చేది బెటర్ అనమాట. సో ఇక్కడ నిత్యాన్నదాన సత్రం కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాము. చూద్దాం లోపల ఏమైనా అలా చేస్తారేమో వీడియో తీయడానికి. వీలైతే తీస్తాను. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి కదా, తిరుమల తిరుపతి యాత్రికుల వసతి గృహములు అనమాట. ఇవి కాటేజెస్ ఉన్నాయి. ఇవి కాకుండా సపరేట్ కాటేజెస్ కూడా ఉన్నాయి. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడే మనకు దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము. గుడిలో అసలుకి మొబైల్ కానీ కెమెరా కానీ అలౌడ్ లేదు. సో వీడియో తీయలేకపోయాను లోపల. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్కి ఇయర్ మొత్తం 365 డేస్ అక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి. మేము వచ్చిన రోజు అయితే బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. అంతకుముందు మొత్తం వర్షం పడింది తిరుపతి అంతా. సో మొత్తం వెదర్ మొత్తం కూల్గా ఉంది.
పెద్దగా ఎండ ఏం లేదు. ఇందాక నేను చెప్పాను కదా తిరుమల టీడీ వాళ్ళవి వసతి గృహాలని, ఇవే అవి. ఆ రూమ్స్ నాకు తెలిసి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటాను. మేబీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే మేబీ ఉంటాయో ఉండవో తెలియదు. మరి బెటర్ ఆన్లైన్లో ఒకసారి వెరిఫై చేసుకొని రూమ్స్ బుక్ చేసుకోండి. ఇట్లా ఇంకా కొంచెం ముందుకెళ్ళాము, ఏముంది చూద్దాం. ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి, సో ఫుడ్ దొరికే ఛాన్స్ ఉంది. చూస్తుంటే ఇంకా లోపలికి ఉన్నట్టుంది. అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. అంటే గుడి దగ్గర నుండి 2.5 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ వెళ్తాయంట. ఒక 1/2 కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది. వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. క్రౌడ్ బాగానే ఉంది ఈరోజు. సార్ ఇటనే వెళ్ళాల్సింది, ఇలా వెళ్ళాలా? వాటర్ మాత్రం ఇక్కడ ఫ్రిడ్జ్ వాటర్ కంటే చల్లగా ఉన్నాయి. చాలా ఫ్రెష్ అండ్ కూల్గా ఉన్నాయి వాటర్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ 4 o'clock వరకే 12 గంట అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి అలౌ చేస్తారు, ఆ తర్వాత అలౌ చేయరు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి.